ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘపు బుధవారం. మాఘ బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ తదియ, రాత్రి 2:17 వరకు. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 2:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వీరి ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనపరచటం వలన ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి పైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమించటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి తగు జాగ్రత్తలు కనుక పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు మీరు వెతుకుతూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండటంతో పాటుగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్నా అందులో మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి పైన మీరు శ్రద్ధాశక్తులని కనబరచాలి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం అనేది అవసరము. అయితే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆరోగ్యం అనేది జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగానికి సంబంధించి వ్యాపారము, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనేక విషయాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత బకాయిలు రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు అనేక విషయాలలో వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులలో మీరు ఆశించిన దానికంటే కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటము వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న వీరికి మాత్రం పాత బకాయిలు రుణాలు తీర్చాలనే ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పదోన్నతులు లాంటివి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క పాత తగువులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు రుణాలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇతర వృత్తులలో ఉన్నవారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటంతో పాటు స్థానచలనము బదిలీలు వీటి గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా వీరికి ఆర్థికంగా ఈరోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులలో ఆర్థికంగా అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధితో పాటు ఆర్థికాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా మీరు సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. మీ యొక్క బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి మార్పులు అనేవి గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యంలో ఉన్నవారికి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మీకు సానుకూలత అనేది గోచరించటం లేదు. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్టాక్స్ కనుక మీరు పెట్టుబడి పెడుతుంటే అందులో మీరు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. నిరుత్సాహం అనేది లేకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ స్థిరాస్తి సంపద పెంచేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణుల స్తోత్రం చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనేక విషయాలలో ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. మీ యొక్క సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తుల పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, మీ యొక్క భాగస్వామ్యం వలన లాభం కలగటం, వివాహాది శుభకార్యాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి విశేషంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. మీరు కనుక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలతో పాటు మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు కోరుకుంటున్నా ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరకంగానూ మానసికంగానూ అలసటకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేదా ఆశించినట్టుగా మీకు ఫలితం రాకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరము. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో నష్టానికి గురి కావటం,
స్నేహితులని బంధువులని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనేక విషయాలలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనంతో ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి ఆటంకాలు తొలగిపోవటము, అలాగే వాళ్ళు విద్యలో రాణించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తంగా మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నా ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్నా లేదా ప్రయత్నిస్తున్నా మీకు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతోటి మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. మాఘ బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాఘమాసంలో వచ్చే బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందటానికి, వృత్తిపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి మాఘ బుధవారం సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ తులసి దళాలతో పూజించాలి. లక్ష్మీనారాయణులకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా, ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగిందిట. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ, లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానరవీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి 80 మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు.
అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు. అది ఏ శ్లోకము అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు యనమండుగురు ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలీ రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని యనమండుగురు ఋషులు. ఈ యనమండుగురు వచ్చారు. వచ్చి యనమండుగురు ఆయనకి పట్టాభిషేక క్రతువుకి ఆధ్వర్యం వహించారు. పట్టాభిషేకం అంటే అది కూడా ఒక స్నానంతో కూడుకున్నదే కాబట్టి ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినప్పుడు మహర్షి రచన చేస్తూ ఒక మాట అన్నారు. అభిషించపు పురుషవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్నారు. ఎలా పట్టాభిషేకం చేశారు రాముడికి ఆ యనమండుగురు ఋషులు అంటే వసవో వాసవం యథా, యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుంది అన్నారు. కొంచెం చిన్నబుచ్చుకున్నట్టయినా ఇదేమిరా నన్ను ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి ఇంద్రుడికి యనమండుగురు వసువులు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో నాకు యనమండుగురు మహర్షులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉందన్నారు అని కించిత్ బాధ ఉండిపోయింది ఆయనకి. ఎందుకని అంటే రామావతారంలో అసలు ఇంకా సీతమ్మని చేపట్టకముందే బాలరాముడిగా ఉండగా ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యములలో ఒకటి ఇంద్రుడు చేసినటువంటి తప్పిదాన్ని దిద్దాడు.